పెసరపప్పు, వంకాయ, టమాటా వండుతానండి. కావాల్సిన పదార్థాలు: ఒక వంకాయ, 2 టమాటాలు, ఒక గ్లాస్ పెసరపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, చిన్న చింతపండు, 3-4 పచ్చిమిరపకాయలండి. తయారు చేసే విధానం చూపిస్తాను. పెసరపప్పు కాస్త వేపుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుతామండి. ఎగుతుంటే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చాక ఆఫ్ చేసేది. వేపడం ఆపేసి వాటర్ వేద్దాం. వాటర్ వేసి కడగాలండి. కడిగి అప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి కడిగేద్దామండి. తెచ్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేద్దామండి. కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేద్దామండి. వేర ఉడుకుతుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఒక 2-3 చుక్కలు ఆయిల్, ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దాం. విధంగా ఉడికేటప్పుడు వంకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి వేద్దాం. వేడి నీళ్ళు ఉన్నాయి, వేస్తాను. కొంచెం వేడి నీళ్ళు వేస్తాం. వేసి మూత పెడతాం. ఫస్ట్ పసుపు వేసాం, సరిపోదండి. కాస్త పసుపు, కొద్దిగా కారం, కాస్త ఉడికాక చింతపండు వేద్దామండి. కొద్దిగా చింతపండు. వంకాయ కాస్త మగ్గాలి. ఈ టైంలో చింతపండు అండి, చింతపండు రసం ఒక 3 స్పూన్లు ఉంటుందండి. చింతపండు రసం వేసుకోవాలి. కాస్త మగ్గాక తాలింపు వేస్తాం. ఇంకాస్త దగ్గర పడాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. 1.5 స్పూన్ అండి సాల్ట్. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందామండి. దీనికి తాలింపు వేస్తాను. గిన్నె పెట్టుకున్నాం. కొద్దిగా మెంతులు, పోపు అండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మంట కట్టింది. కరివేపాకు వేద్దామండి. ఈ విధంగా పోపు వేగిందండి. పోపు వేగాక పప్పు వేసేద్దాం. కాస్త ఉడకాలి కాబట్టి కళాయి కడిగింది. ఉప్పు, కారం చూద్దాం. చాలా బాగుందండి. కొంచెం సాల్ట్ పడుతుంది. అంటే 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా కాస్త చిక్కబడాలండి. వాటర్ వేసాం కదా, కాస్త
వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. వంకాయ, పప్పు, టమాటా. అయిపోయిందండి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేది. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తానండి. మూత పెట్టేద్దాం. అయిపోయింది.